బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఎక్కడికొచ్చామంటే శంకర్పల్లి వచ్చాం. శంకర్పల్లిలో ఈ రిసార్ట్ పేరు వచ్చేసి జియాన్ రిసార్ట్. టేక్ 15 యాక్షన్. ఎక్కడికొచ్చామని అనుకుంటున్నారా? శంకర్పల్లి వచ్చాం మనము. ఈ రిసార్ట్ వచ్చేసి జియాన్ రిసార్ట్స్ అన్నమాట. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సర్లే, కొత్త ఫీల్డ్, తప్పులు చేయడం అనేది సహజం. సో మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. అబ్బా, వీడియో చూసినప్పుడల్లా ఒక లైక్ వేసుకోవచ్చు కదా. సో ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? దానికంటే ముందు మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి. ఏంటంటే ఇకపై మన ఛానల్లో ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, వీకెండ్ స్టేస్ అన్నీ కూడా గ్యాదర్ చేసి నేను ఒక ప్లేలిస్ట్లో అయితే పెడతాను. పక్కా మిస్ అవ్వకుండా చూడండి. యాజ్ యూజువల్ మనందరం మన పర్సనల్ వర్క్స్లో బిజీ ఉంటాం కాబట్టి వీకెండ్స్లో ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడానికి ఇంట్లో కూడా కలుసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇంట్లో ఎక్కువ లొల్లి చేస్తే ఓనర్లు ఊరుకుంటారా? సో ఊరుకోరు కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఇలాంటి లొకేషన్లు పనికొస్తాయి అన్నమాట వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి. ఇటు పక్క స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడేమో స్పాట్ ఉంది, కానీ ఏదో తేడాగా ఉందే. లైటింగ్స్ లేవు. నేను మీకు నైట్ చూపిస్తాను ఎట్లుంటుందో. మార్నింగ్ అంటే అంతేం అనిపించట్లేదు, నైట్ అయితే సూపర్ ఉంటుంది అనుకుంటా. అప్పుడు చూపిస్తా వీడియో. సో ఈ లొకేషన్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోవడం మొదలెట్టేద్దాం. ఈ లొకేషన్ వచ్చేసి శంకర్పల్లిలో ఉందన్నమాట. మనకి గచ్చిబౌలికి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. ఇది వచ్చేసి ద వీకెండ్ డోర్ స్టేస్ అనే వాళ్ళ ప్రాపర్టీ అనమాట. దీని పేరు వచ్చేసి జియాన్ రిట్రీట్. ఈ స్టే వచ్చేసి మెయిన్గా యూత్కి ప్రిఫరబుల్ అనమాట. అంటే కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్, లేకపోతే ఆఫీస్ పీపుల్ పార్టీ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి బాగా సెట్ అవుద్ది ఇది. మనకి ఇక్కడ దగ్గర 15 to 25 మెంబర్స్ దాకా అకామిడేట్ అవుతారు. లైక్ యావరేజ్లో ఒక 20 మెంబర్స్ అనుకుందాం. ఎందుకంటే మనకి 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. అండ్ లోపల వచ్చేసి మనకి బెడ్రూమ్స్లో కూడా ఒక్కో బెడ్ మీద 3 సరిపోయినా వీళ్ళు ఎక్స్ట్రా బెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎక్కువ మంది అయితే రావచ్చు. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ బాన్ ఫైర్ ఉంటుంది, అండ్ ఇక్కడ ప్రొజెక్టర్ సెటప్ ఉన్నది. మీ అందరికీ ఏం కనిపిస్తలేదు కదా, నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏదనుకుంటున్నారా, మనం డిన్నర్ లంచ్ చేయడానికి మంచి సెటప్ అయితే ఉన్నది ఇక్కడ. సో ఇక్కడ మనం కుక్ చేసుకున్నవి తెచ్చుకొని పెట్టుకొని తినొచ్చు, లేదంటే బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర కూడా కిచెన్ ఉంది, వాళ్ళు వండి పెడతారు మీకు మంచిగా. అండ్ చూసారు కదా, ఇందాక మనం రావడానికి కూడా యాక్సెసిబుల్ గా ఉంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. చూపిస్తా ఉండు, ఎందుకట్లా వీడు ఏం వీడియోస్ చేసుకొని నాకు. సరే, ఫస్ట్ మీకు స్విమ్మింగ్ పూల్ చూపిస్తారండి. సో ఫస్ట్ వచ్చిన తర్వాత నేను కన్ఫ్యూజ్ అయ్యా. యాక్చువల్లీ ఏమనుకున్నానంటే ఏంటి ఇది ఇంత హైట్ ఉంది చిన్నపిల్లల కోసం అని అనుకున్నా. ఇలా చూస్తూ వెళ్తే అక్కడ లోతు ఎక్కువ ఉంది, ఇక్కడ లోతు తక్కువ ఉంది అనమాట. సో చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేసే పెద్ద స్విమ్మింగ్ పూలే ఉన్నది, చిన్నగా అయితే అసలు లేదు. సో నేను దిగుదాం అనుకున్నా, మనకు స్విమ్మింగ్ సచిన్తో క్రికెట్, సత్తార్తో సరదాలు చాలా ప్రమాదకరం. నువ్వు వీడియోగ్రాఫర్ జాబ్ చేస్తున్నావు, వీడియోగ్రాఫర్లా పని చేయి, అర్థమైందా? ఎక్కువ డైలాగ్ లేకు. ఇక్కడ ఏంది ఏం లేదు అని అనుకుంటున్నారా? ఏం లేదు, ఇందాక యాక్చువల్లీ బాన్ఫైర్ వేసిర్రు, ఆరిపోయిందనమాట. ఇక్కడ బాన్ఫైర్తో పాటు బార్బిక్యూ గ్రిల్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ అందరు ఫ్రెండ్స్ కూర్చొని మంచిగా సిట్టింగ్ వేయడానికి అయితే మంచి స్పాట్లా ఉంది కదా. మా ఫ్రెండ్స్ ఉంటే అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే మాత్రం. సో ఇక్కడైతే బాన్ఫైర్ ఉంది. అట్లా స్విమ్మింగ్ పూల్లో తడుచుకుంటూ వచ్చి టవల్తో కప్పుకొని గజగజ అనుకుంటూ ఇక్కడ వచ్చి కూర్చొని వేడివేడిగా చికెన్ తింటే ఎలా ఉంటుంది చెప్పండి మీరే. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. సో అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది. రాత్రి అయ్యాక నాకు పొద్దునేమంత అనిపించలే, కానీ రాత్రి అయినాక మంచిగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఈ లైటింగ్స్ ఇవన్నీ బాగా పెట్టిరు కాబట్టి. సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఈ డైనింగ్ స్పాట్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, బట్ మీరు మళ్ళీ చూస్తారు కాబట్టి. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ కింద సెంటర్లో ఉంది చూసారు ఆ స్పాట్, దీన్ని టికీ బార్ అంటారు. యాక్చువల్గా మనం గోవాలో వెళ్ళినప్పుడు పార్టీ ప్లేసెస్లో ఉంటుంది, లైక్ మనం డ్రింక్ చేయడానికి అక్కడ కూర్చొని చిల్ అవ్వడానికి బాగుంటుంది స్పాట్. సో ఈ స్పాట్ అనేది దానికి మంచిగా సెట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ ఓవెన్ కూడా ఇచ్చిర్రు, మనం ఏమైనా ఎక్స్ట్రాగా తెచ్చుకొని పెట్టుకోవడానికి. ఆడ ఫ్రిడ్జ్ ఓవెన్ కూడా బయటనే ఇచ్చేసిర్రు. అండ్ బెడ్రూమ్ సంగతి వస్తే ఐస్ క్యూబ్స్ ఉన్నాయా? నాకు తెలియదా, ఉంటాయిలే, ఫ్రిడ్జ్ ఉంది కదా. ఇంటెలిజెంట్ ఫెలో. సో బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా, మనకి బెడ్ అయితే మంచిగా ఉన్నది, లైక్ బ్రెడ్ అని పోయా రామచంద్ర భరించలేకపోతున్నాను. ఓకే, బెడ్ అయితే మంచిగా ఉంది, 3 పడుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ మనకి బెడ్స్ కూడా సపోర్టింగ్ బెడ్స్ ఇచ్చారనమాట కింద వేసుకొని పడుకోవడానికి. అండ్ మనకు ఒక వార్డ్రోబ్ కూడా ఇచ్చిర్రు.
అన్ని చోట్ల ఉండేటివే వార్డ్రోబ్. ఫ్యాన్స్ చూసిర్రా, సీలింగ్ ఫ్యాన్స్ ఇట్లున్నాయి. అండ్ ప్రతి రూమ్కి మనకి ఏసీ కూడా ఇచ్చిర్రు. ఇదిగోండి ఏసీ. నేనేంట్రా ఇంత క్యూట్గా ఉన్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కమెంట్ చేయండి క్యూట్గా ఉన్నానో లేదో. ఓకే ఓకే సరే, వాష్రూమ్ దగ్గరకు వచ్చిన మనకు ప్రతి బెడ్రూమ్కి ఫ్యాన్ ఆన్ అయిపోయింది. ప్రతి బెడ్రూమ్కి ఒక అటాచ్డ్, ఇంగ్లీష్లో కొంచెం వీక్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. సో ఇది కవర్ చేసాం కదా, లోపల అన్నీ ఒకేలా ఉండడం వల్ల నేను మళ్ళీ చూపించట్లేదు. అక్కడ ఒకటి ఉంది 1 2 3 4. ఒక్కో దాంట్లో నాకు తెలిసి 3 4 ఒక 5గురు దాకా అకామిడేట్ అయిపోతారు. అయినా ఎవరు పడుకోవడానికి వస్తారు ఇలాంటి ప్లేసులకి? చిల్ అవ్వడానికి వస్తారు ఎవరైనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఓపెన్ ఎయిర్ ప్రొజెక్టర్ సెటప్ కూడా ఉందన్నమాట. సో వీళ్ళైతే ఈ ప్రొజెక్టర్ సెటప్ పెట్టేస్తారు. మన ల్యాప్టాప్ తెచ్చుకుంటే అందులో మనం సాంగ్స్ ఏమైనా ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. మనం ఎంత వాల్యూమ్లో అయినా మంచిగా ప్లే చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి గోవా వైబ్స్ అంటే మనం హైదరాబాద్లో ఉన్నట్టు కాకుండా కొంచెం వేరే ఏదో వెకేషన్కి వచ్చినట్టయితే ఉంది. మార్నింగ్ అప్పుడు అలా అనిపించలేదు, కానీ నైట్ మాత్రం నాకు పక్కాగా మంచిగా అనిపించింది. ఇక్కడ కానీ ఒక 20 to 25 పీపుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వచ్చి మంచిగా ఏదైనా ఈవెంట్స్, గెట్ టుగెదర్స్, పార్టీస్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంది. వైబ్ అయితే వస్తుంది పక్కా. సో మీకు కానీ నచ్చితే కమెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ పెట్టినాను. సో దానికి మీరు కాంటాక్ట్ చేయండి. ఇంకా ప్రైజింగ్ డీటెయిల్స్ చెప్పలేదు కదా. వీకెండ్స్లో అయితే 20 పీపుల్కి 22K ఛార్జ్ చేస్తున్నారు. అదే వీక్ డేస్లో అయితే 20K ఛార్జ్ చేస్తున్నారు ఫర్ 20 పీపుల్. ఒకవేళ మీరు ఏమైనా కుకింగ్ ఎక్స్ట్రా చేయించుకోవాలి అక్కడ వాళ్ళతో అనుకుంటే గానా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి, ఇలాంటి స్టే ప్లేసెస్ కావాలి అంటే గనక లైక్ చేయండి పక్క నా వీడియోని. కింద కమెంట్ కూడా చేయండి. సో దట్ నాకు మోటివేషన్ వస్తుంది కదా, నెక్స్ట్ మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.